ఒకటా రెండా లెక్కలేనన్ని దాడులు చోటు చేసుకున్నాయి. ఎక్కడెక్కడి నుంచి అంటే, ఒకటి పెద్దపల్లి జిల్లాలో 4 నెలల వ్యవధిలో సల్వార్జీ మాధవరావుపై 4 సార్లు హత్యాయత్నానికి పాల్పడిన ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నెంబర్ 1, ఇక తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, తనను రక్షించాలని నెత్తురు మరకలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సల్వార్జీ మాధవరావు పైన పోలీసులు ఏకంగా అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించేశారు. ఇది మొదటిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనలు. ఇక దీంట్లో రెండోది ఏంది అంటే, సూర్యాపేట జిల్లా అర్పణపల్లి మండలం కాసర్ల పహాడ్కు చెందిన సురేష్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దాడికి పాల్పడ్డారు. నెంబర్ 2, ఇక నెంబర్ 3, ములుగు జిల్లాలో పట్టపగలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు కత్తులతో దాడికి దిగడం వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. నెంబర్ 4, కాంగ్రెస్ అక్రమాలు దుష్ప్రచారాలపై సామాజిక మాధ్యమాలలో నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిషాంక్పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. నెంబర్ 5, జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు శ్యామ్ సుందర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. నెంబర్ 5, ఖమ్మం జిల్లా కామపల్లి మండలం పండితాపురంలో గత నెల 9వ తేదీన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మహేష్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కొమ్మనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరిపై విచక్షణారాహిత్యంగా దాడికి పాల్పడ్డారు. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంతరావు కారును కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపై విచక్షణారాహిత్యంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. ఇక నెంబర్ 6, గత నెల 10వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలం జొన్నల బోగూడ గ్రామంలో మంత్రి జూపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఏంది హర్షవర్ధన్ అనుచరులపై దాడులకు పాల్పడ్డారు. ఇక గత నెల 11వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలానికి సంబంధించి ఏంది మంగమ్మ ఇంటి మీద దాడి చేశారు. ఇక దానితో పాటు ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు కీలక నేతలు వెళ్తున్న బస్సును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఆపేందుకు విఫల ప్రయత్నం చేశారు. మార్చి 13వ తేదీన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు సంబంధించి కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. జనవరి 17వ తేదీన వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు తన వాహనాన్ని గులాబీ జెండా కట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోయిన పార్టీ అంటూ జెండా ఎందుకు కట్టామంటూ బూతులు తిరిగి కూడా హేళన చేశారు. ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ దాడులు, ప్రభుత్వ హత్యలు. ఇది క్లియర్ కట్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న సంఘటనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోకపోతే రేపు భవిష్యత్తులో మరో పాలమూరును మీరు చూడదలుచుకున్నారా? ఒకసారి ఈడేం లేదు, ఈ పోలీసులను అంతా సోప్ టాపే, ఇలా వీళ్ళు చేసింది ఏమీ లేదు. గతంలో ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడరు, ఎప్పుడూ మాట్లాడరు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గతానికి సంబంధించి పోలీసులు ఇంత దాని మీద చర్యలు లేవు. ఇక్కడ ఒక దళితులకు సంబంధించిన వ్యక్తి మన వైఆర్ టీవీని ఆశ్రయిస్తే మనం దాని మీద కథనం చేస్తే ఏంది అంటే, ఆ పిల్లగానికి నువ్వు ఆ ఛానల్ని ఎందుకు ఆశ్రయించినావు అని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిరట. ఆయన మళ్ళీ చెప్తే మళ్ళీ కాల్ చేస్తే దిక్కుదివని. వీళ్ళు పోలీసులు కేవలం మీరు సినిమాలలో చూసిన కథే, మొత్తం సినిమా అంతా అయిపోయినాక వస్తారు, ఇట్లా దులిపేస్తారు. అక్కడ ఏకంగా నిన్న కేటీఆర్ డైరెక్టే అన్నాడు, ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలి, సిఐని తొలగించాలి. గతంలో అదే ప్రాంతానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ మీద ఈ రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడ్డది.